హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిద్ధు ఫార్మర్ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా రోజులైంది ఒక లాంగ్ వీడియో అయితే తీసే అనేసి ఈరోజు ఒక లాంగ్ వీడియో అయితే చేస్తున్నా. ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా చేనుకైతే నీళ్ళు కడుతున్నా. అది ఏంటంటే మేము మొక్కజొన్న వేసామన్నమాట. మొక్కజొన్న పంట అయితే ఇప్పుడు అయిపోయింది. ఈ అయిపోయిన తర్వాత దీన్ని అంతా మొత్తం ఎండిపోయిన తర్వాత మంచిగా అగ్గి అయితే పెట్టేసినాం అనమాట. మంట పెట్టినాం, కానీ కొంతవరకు కాలిపోయింది. ఇంకా ఒక 32% వరకు అలాగే మిగిలిపోయింది. మిగతా 68% అయితే కాలిపోయింది అనమాట. చూడండి, చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో, ఇంకా అట్లనే ఉందన్నమాట చాలా వరకు. అండ్ ఇంకా అటు సైడ్ ఒక పొలం ఉందన్నమాట. అది కూడా అక్కడ కనిపిస్తున్నది కూడా. అదైతే దాన్ని నీళ్ళు కట్టడం నిన్నటికే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు అయితే దీనికైతే వదిలిన నీళ్ళు. ఇక్కడైతే ఒక 4 బోధులకైతే పెట్టినాను అనమాట. ఎండ మస్తు కొడుతుంది ఫ్రెండ్స్, మొత్తం కాళ్ళు కాలుతున్నాయి. అయినా ఇంకా తప్పదుగా, రైతులు అంటే ఇంకా కష్టపడాల్సిందే, తప్పదు. అందుకని చెప్పేసి ఇంకా కాళ్ళు కాలుతున్నాయి, అలాగే నీళ్ళు కట్టేస్తున్నా. ఫ్రెండ్స్, ఏం చేస్తాం, తప్పదు కదా. ఇక నీళ్ళు అయితే వాడుతున్నాయి. 4 సార్లకైతే పెట్టినా, 4 సార్లు అయితే పోయినా, ఆడవరకు పోయినాయి. మళ్ళీ ఒకవేళ నీళ్ళు కలిసి ఉంటే వెళ్ళి మళ్ళీ ఇటు సైడు ఇంకొక 3 సార్లకు పెట్టేయాలి. 3 సార్లకు పెట్టేస్తే ఆ 3 సార్లు కలిసిన తర్వాత అక్కడ మరి చిన్న కొరక సార్లు అయితే ఉన్నాయి, మరి వాటిని అయితే కలపాలి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే 3 సార్లకైతే పెట్టేస్తాను. 3 సార్లు పెట్టేసిన తర్వాత అక్కడ ఇంకొక దానికి పెట్టేసి ఆ ఒక దాంట్లో నీళ్ళు తీసుకొచ్చి అక్కడ కొరకలు అయితే కట్టాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మడవాళ్ళు తిప్పడానికి అయితే వెళ్తున్నా. ఫ్రెండ్స్, మాకు కూడా కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. మీరు సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఒక వీడియో అయితే తీస్తున్నా. చూద్దాం. నేను ఏం అడగను, జస్ట్ ఒక లైక్ అండ్ అలాగే ఒక షేర్, అలాగే కుదిరితే ఒక కామెంట్ చేయండి. అంతగా నా వీడియోస్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే నేను మడవాళ్ళు తిప్పుతాను, చూడండి. మూడు సార్లకు పెట్టాలంటే ఇక్కడ కొరకలు ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఇప్పుడైతే ఒక 2 సార్లు పెడతాను. తర్వాత అయితే ఇంకొక 2 సార్లకు అయితే పెట్టి అయితే అక్కడ తీసుకోపోయి కొరకలు కడితే సరిపోతుంది. కానీ ఇప్పుడైతే 2 సార్లకే పెడతా. అక్కడ అనుకున్నా 3 సార్లకు పెడదామని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇక్కడ వచ్చిన తర్వాత 2 సార్లు మాత్రమే ఏకంగా ఉన్నాయి. ఒకటి కొరకలు ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా కొరకలు ఉన్నాయి. అంటే కొరక కాదు, మధ్యలో ఒక చిన్న గుండు ఉందన్నమాట, రాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకైతే. ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఒక చిన్న రాయి, గుండు అంటాం అనమాట మేము దాన్ని. అదైతే ఉందనమాట. అది ఉండడం వల్లే ఈ 2 సార్లకే పెట్టేసిన. లేకపోతే ఇక్కడ పక్కన ఇగో దీనికి కూడా పెట్టేవాడిని. ఆ ఒక్కటి ఉండి మొత్తం అంతా ఎదురేసింది. ఇప్పుడు ఇగో ఆ పక్కన సార్లు కూడా దీంట్లో ఈ 3 ఈ 2 కలిపేసి అంటే దాన్ని పెట్టి ఇక మళ్ళీ ఇక్కడ ఈ సార్లు పెట్టి ఇట్లా తీసుకోపోవాలి. అక్కడ వెళ్ళి మళ్ళీ నీళ్ళు అయితే కట్టాలన్నమాట. అక్కడ కొరకలు ఉన్నాయి చిన్నవి, మరి అక్కడ వాటికైతే కట్టాలి. చూద్దాం. ఒకటైతే స్పీడ్గా వెళ్ళిపోతుంది, ఇంకోటి అయితే ఇంకా ఇక్కడ వెనకాల ఇగో ఇక్కడ వెళ్తున్నాయి నీళ్ళు, ఇక్కడ పోతున్నాయి. మీరైతే ఏమనుకుంటున్నారు, మీరేం పనులు చేస్తున్నారు ఫ్రెండ్స్? మీరు పొలాల్లో ఏం పనులు చేసే అంటే ఏ పంటలు వేసారు? ఇప్పటికి మీ పంటలు అయిపోయినాయా? ఇంకా ఏవైనా పంటలు మిగిలి ఉంటే అవి ఏ పంటలు ఉన్నాయి, ఇంకా ఏం చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసినటువంటి రోజు మీరు ఏ పనులు చేశారు అంటే, మరి ఏ పనులు అంటే పొద్దున కాలకృత్యాలు చేసుకున్నవి, మధ్యలో ఎక్కడైనా కాలకృత్యాలు అలాంటివి రాయకండి. పొలంలో పనులు చేస్తారు, అవి ఏ పనులు చేశారని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కుదిరితే కామెంట్ చేసి చెప్పండి. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. Please subscribe to Sidhu Farmer Vlogs YouTube channel.